అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. అటు ఎగువన రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ నడి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. ఏదైతే ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ములుగులో కొంత 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షపాతం నుంచి భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రాత్రికి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి రాష్ట్రంలోని వర్షపాత వివరాలు ఒకసారి చూద్దాం. ములుగులో మాత్రం కొంత అనేక మండలాల్లో దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా హనుమకొండలో కూడా దాదాపుగా 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కరీంనగర్ లో కూడా దాదాపుగా పలు మండలాల్లో 6 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రాత్రి అంతా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికల్లా కొంత వర్షాలు తెరిపించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనాలు వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు, రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.